దేవుని హృదయాన్ని గెలుచుకోవాలంటే ఒక ప్రార్థన నువ్వు చేయాలి. ఏంటా ప్రార్థన అంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టేస్తుంది. నేనేమంటానంటే మనం అందరం తెలిసి తెలియక ఎన్నెన్నో తప్పులు చేస్తాం. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఒక కొడుకు తండ్రి ఆస్తిని పాడు చేసి వేశ్యలతో తిరిగి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. అమ్మా తెలియక కాదులని. కానీ మనం పాడుతాం, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకోనేను. కొడుకు పశ్చాత్తాపడ్డాడు, తండ్రి హృదయాన్ని గెలుచుకున్నాడు. నేను ఎప్పుడో విషయం చెప్తాను, చాలా పొరపాట్లు జరుగుతాయి. ఇక నువ్వు లైఫ్లో ఏదో నేను తప్పు చేశాను, ఇంకా నాకంటే మూర్ఖుడు ఉండడో, నాకంటే పనికిమాలింది ఉండదో అని నువ్వు డిగ్రేడ్ చేసుకోక. కాలానికి ఒక శక్తి ఉంది. ఏంటో తెలుసా? కాలం ఏదైనా మర్చిపోయేలా చేస్తారు. తప్పులు అందరూ చేస్తారు. అయితే దేవునికి ఎవరు కావాలంటే ఆయన దగ్గర పశ్చాత్తాపడేవారు కావాలి. నువ్వెప్పుడైతే పశ్చాత్తాపడతావో ఆ ప్రార్థన దేవుని హృదయాన్ని గెలుచు.